సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 75 ఏళ్ల వృద్ధ వ్యక్తి 50 ఏళ్ల జగన్ను భూస్థాపితం చేయగలడా? ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావంటూ పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వయసును ఉద్దేశించి పేర్ని పరుష వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహ వేషాలు నింపాయి. పేర్ని తీరుపై తెలుగు తమ్ముళ్లు బగ్గుమంటున్నారు. ఈ మాటలే ఇప్పుడు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య చిచ్చును రాజేశాయి. ఇంతకీ ఎందుకు ఈ మాటలు? ఎవరిని రెచ్చగొట్టాలని? ఎవరి కోసం? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తున్నప్పుడు కేవలం నేరపూరితమైనటువంటి ఆలోచన విధానాలు, అదే పద్ధతులు ఆచరిస్తున్నట్టుగా ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ కనపడుతుంది. అసలు కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉందా? చట్టం మీద గౌరవం ఉన్నప్పుడు, చట్టం మీద గౌరవం లేని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు అన్నటువంటి ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. అసలు అనేక మంది నేరస్తులను ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే పెద్ద లిస్టు చదివింది, అలాగే రెడ్ బుక్ అన్నది. మరి ఆ తర్వాత సంవత్సరం దాటిన తర్వాత కూడా ప్రధాన నాయకుల మీద చర్యలు లేవి అని జనం అడుగుతున్నారు. అసలు జనం ప్రత్యామ్నాయాన్ని ఎందుకు కోరుకున్నారు? అవమానాన్ని భరించలేక. మహిళల మీద పూర్తిగా దాడి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా. ఒక్క మహిళ బయటకు వచ్చి మాట్లాడాలన్నా కూడా భయం భయం భయం. ఆ రోజుల్లో జరిగినటువంటి ఆ రకమైనటువంటి ఒత్తిడిలో అందరూ మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగమే ఇవాళ 162 సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారు. ఏం ఆశించి? నేరస్తులను శిక్షిస్తారని, దాడి చేసిన వాళ్ళను ఇవాళ దండిస్తారని. కానీ ఎక్కడ అది జరగట్లేదే అన్నటువంటి వేదన సంవత్సర కాలం నుంచి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనేక సార్లు అనేక మందిని, ముఖ్యంగా ముఖ్యమంత్రిని ధర్మరాజులా మాట్లాడితే కుదరదు, ఖచ్చితంగా మాకు అవమానం జరిగినప్పుడు, ఆడపిల్లల ఆత్మాభిమానం మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు గారు మీ చర్యలు దానికి తగినట్టుగా లేవు అన్నటువంటి విమర్శ కూడా ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎంత చెప్పినా సంయమనం, అలాగే చట్టబద్ధమైనటువంటి చర్యలు. ఎస్, పాలనలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా చేయవలసినటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఉద్రేకాలకు, ఎమోషన్స్కు బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోలేరు, దాన్ని ఒప్పుకుంటాం. కానీ సంవత్సర కాలం దాటిన తర్వాత ఆకురౌడి లాంటి కొడాలి నాని లేదా వంశీ లేదా పేర్ని నాని వీళ్ళ మీద చిన్న చిన్న కేసులు పెట్టడం, ఒక్క గన్నవరం వంశీని మాత్రమే జైలుకు పంపించటం, అతనికి కూడా బెయిల్ రావటం, ఇదంతా ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో మరొక అనుమానం కలుగుతోంది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ప్రధాన నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఈ ముగ్గురు చెప్పినటువంటి మాటలేంటి? పెద్దిరెడ్డి అనేటటువంటి మాజీ మంత్రి మొత్తం రాష్ట్రాన్ని, అలాగే ఆ ప్రాంతాన్ని దోచేశాడు, అలాగే తినేశాడు మొత్తం ప్రజల ధనాన్ని, అలాగే గనుల్ని, అనేక రకాల దోపిడీకి పాల్పడ్డాడు అని చెప్పారు. మరి ఆ పెద్దిరెడ్డి మీద చర్యలేవి? ఆయన్ని జైలుకి పంపించారా? లేదు, వదిలేద్దాం. పోనీ మరొక నాయకుడిని పదే పదే చెప్పారు. ఎవరా నాయకుడు? అక్కడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నిన్నగాక మొన్న ఇందులో కేవలం లిక్కర్ కేసులో మాత్రమే వెళ్ళాడు. మరి అతను చేసినటువంటి గనుల దోపిడీ, అనేకమైనటువంటి ఆరోపణలు కూటమి ప్రభుత్వమే కదా చేసింది. మరి ఎందుకని చర్యలు తీసుకోలేదు? ఇక గన్నవరం గుడివాడ కొడాలి నాని, అతను మాట్లాడిన మాటలు కనీసం మాత్రం సభ్య సమాజం భరించగలిగేటటువంటి దశలో లేవు. దారుణమైనటువంటి మాటలు. మరి ఆయన మీద తీసుకున్న చర్యలేంటి? మొత్తం మీద మనం గ్రహించిన విషయాల్లో ఇవాళ గన్నవరం వంశీని అరెస్ట్ చేయడంలో ఉన్నటువంటి కారణం, భువనేశ్వర్ గారిని తిట్టాడన్న కారణంతోనే అతను ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారేమో. మరి మిగతా వాళ్ళు అనేక మంది నేరస్తులుగా భావించినటువంటి కూటమి ప్రభుత్వం మరి రోజాను ఎందుకు వదిలేసింది? ఆటాడుకుందాం రా అని ఆమె చేసినటువంటి దోపిడీ మామూలుది కాదు అని బహిరంగంగా ప్రకటించారు.
మరి చర్యలు ఎక్కడ? అడ్డుపడుతున్నది ఎవరు? ఏమీ లాలూచి రాజకీయమా? ఎవరైనా సెటిలర్స్గా కొన్ని విషయాలను పూర్తిగా డబ్బు కోసమే ఒక సఖ్యత తీసుకొచ్చి వీళ్ళని అరెస్టు చేయకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేశారా అన్నటువంటి ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం కావాలి, ఖచ్చితంగా కావాలి. కారణం, ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్పింది పథకాలను గురించి పక్కన పెట్టేస్తే నేరస్తుల గురించి ఒక నమ్మకాన్ని పెంచారు రెడ్ బుక్ ద్వారాను. అలాగే వచ్చేటటువంటి ప్రభుత్వం, అలాగే అనేక సభల్లో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి నమ్మకం, ఈయన వస్తే అటాకింగ్ పాలిటిక్స్ ఉంటాయి, అలాగే పాలనలో కూడా నేరస్తులను వదిలేసే పరిస్థితి ఉండదు అని. మంచిది, మరి అది ఎక్కడా కనపడలా. ఇక తాజాగా మళ్ళీ పేర్ని నాని తెర మీదకి వచ్చేసాడు. ఆయన చేస్తున్నది ఏంటి? విధ్వంసం, దారుణమైనటువంటి కామెంట్స్. అసలు రాజకీయాల్లో ఇలాంటి నీచ సంస్కృతి ఉంటుందని ఎవ్వరూ ఊహించలా. ఒకరినొకరు దూషించుకోవడం, ప్రజలకు పనేం లేదా? మీడియాకు ఇంతకంటే సబ్జెక్టు లేదా? ఈ దుర్మార్గం ఏంటి? అసలు రాజకీయ నాయకుడు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కోర్టులు సుమోటోగా ఎందుకు స్వీకరించవు? ఎందుకు బాధ్యతగా ప్రవర్తించవు? ఇది కాదురా రాజకీయం అనంటే, ఇది కాదురా కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి అన్నటువంటి చర్యలను తీసుకునేటటువంటి చొరవ సుమోటోగా కోర్టులు కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నాయి? ఈ భాష ఎక్కడ వినాలి? ఈ దాడులు, అలాగే ఈ రకమైనటువంటి దుర్మార్గపు కల్చర్ ఎన్నాళ్ళు ఈ ప్రజలు భరించాలి? ఎవరు ప్రజల్ని కొంచెం మనశ్శాంతిగా ఉంచగలిగేది? చట్టం తన పని తాను చేయటల్లా. అలాగే కూటమి ప్రభుత్వం ఊహించినంతగా స్పందించట్లా. కేవలం ఇదే కారణంతో రెచ్చిపోతున్నారా? ఇక జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి నమ్ముకున్నది ఒకటే అన్నటువంటి వాదన చాలా స్పష్టంగా ఆయన పాలనలో ప్రజలందరూ గమనించారు. ఏమిటది? బెదిరించటం, బెదిరించిన వాడిని అభినందించటం, అలాగే మహిళలను అవమానిస్తే ఆనందంగా అసెంబ్లీలో కూడా నిర్లజ్జగా కూర్చోవడం. ఇదే ఆయన అధికారాన్ని కోల్పోవడానికి కారణమని చాలా స్పష్టంగా తెలిసింది. మరి ఇవాళ దాన్నే నమ్ముకొని ఇవాళ హింసనే ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ ఎందుకు కూటమి ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చుంటుంది? ఆలోచన చేయాలిగా. పేర్ని నానిని అరెస్ట్ చేయలేరా? ఇంత దారుణంగా మాట్లాడుతుంటే చట్టాలు లేవా? కేవలం భయంతోనే ఆగిపోతున్నారా? లేకపోతే రాజకీయమైనటువంటి రగడ ఇంకా పెరుగుతుందని ఆలోచిస్తున్నారా? అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనము ఇవాళ ఈ ప్రతిపక్ష నాయకులు, అలాగే ఓడిపోయినటువంటి మంత్రులు వీళ్ళందరూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నప్పుడు మనం అరెస్టుల పర్వాన్ని పెంచితే ఇక్కడ ఏదైనా అల్లకల్లోలం, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భయపడుతున్నారా? పెట్టుబడిదారులు రానటువంటి దుర్గతి వస్తుందని ఆలోచిస్తున్నారా? మరి దీనికి సమాధానం ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్పాలి. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ముఖ్యంగా ఎవరి మీద చర్యలు తీసుకోవాలో తీసుకోలేనటువంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నది కూటమి ప్రభుత్వం అన్న ప్రశ్నకు సమాధానం కావాలి. అలాగే మళ్ళీ పేట్రేగిపోతున్నటువంటి నాయకుల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు, జైలుకు పంపట్లేదు అన్నదానికి పూర్తి నమ్మకం పెంచే ప్రయత్నం చేయాలి. వేచి చూడాలి దీనికోసమే. అదే ఆశిస్తున్నా మీ రాజేంద్ర.